విశిష్టతనే ఇంకా లేని దాన్ని విశిష్టత అంటారేంటి అని అనుకుంటారేమో, కానీ ఎక్కడ కూడా మనకు ఆంజనేయ స్వామికి అన్ని అవయవాలతో అన్ని అంగాలతో ఉంటాడు కదా. ఇక్కడ మా ఈ పురాణం, ఈ స్థల పురాణం ప్రకారము అది ఇక్కడ విశిష్టత. ఇప్పుడు మనము కడప జిల్లా వేంపల్లె నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము. చూడండి, మీరు కూడా ప్రకృతి అందాలను చూసి ఆనందించండి. దారిలో రోడ్ సైడ్ ఏదో చిన్న గుడి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మేము గండికి వచ్చేసరికి మధ్యాహ్నము 12:30 అయింది. అక్కడి వాళ్ళు 1 గంటకు గుడి మూసేస్తారు అని చెప్తే ఇంకా మేము చాలా ఫాస్ట్గా గుడిలోకి వెళ్ళిపోయాము. ఎంత ఫాస్ట్గా అంటే ఇంకా అంత దూరం వచ్చి కూడా మనము దేవుణ్ణి చూడలేకపోతే వేస్ట్ అవుతుంది కదా, అందుకనేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఈ మధ్య ఏ గుళ్ళో కూడా కెమెరా అలో చేయడం లేదు కదా. నేను చాలా ట్రై చేశాను మీ అందరికీ కూడా గండి ఆంజనేయ స్వామిని చూపిద్దామని. గర్భగుడిలో చీకటిగా ఉంటుంది కాబట్టి నేను అక్కడ కెమెరా పెట్టేసరికి లైట్ ఆన్ అయిపోతూ ఉంది. కాబట్టి అక్కడ వాళ్ళు వద్దు వద్దు అనేస్తున్నారు.
అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీసీమబిడ్డ. ఈరోజు మనము గండి అనే ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాము. గండి అంటే గండి ఆంజనేయ స్వామి, అందరూ గండి అని అంటారు. ఫేమస్. దీనికి దారి ఎటు అంటే ఇది కడప జిల్లాలో ఉంది. కడప జిల్లాలో త్రిబులైటి ఇడుపులపాయ అని అంటారు కదా, ఆ త్రిబులైటి ఇడుపులపాయకు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గండి ఆంజనేయ స్వామి. మేము ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాము, ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినాము. దీనికి ఒక కథ ఉందండి. అదేంటంటే శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కుంటూ పోయే సందర్భంలో ఈ గండి అనే క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడట. అప్పుడు ఆ వాయుదేవుడు శ్రీరాముని అడుగుతాడట, నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్ళు అని అడుగుతాడట. అప్పుడు రాముడు ఏమంటాడంటే, నేను సీతాదేవి అన్వేషణలో ఉన్నాను, నేను సీతాదేవి దొరికిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వస్తాను అని చెప్పి సీతాదేవి దొరికిన తర్వాత ఆయన ఈ వాయుదేవునికి మాట ఇచ్చిన ప్రకారము ఈ క్షేత్రానికి వస్తాడు. ఈ క్షేత్రానికి వచ్చేక ముందు వాయుదేవుడు ఆ రాముడి ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మనము ఈ పరిసరాలను అత్యంత సుందరంగా ఉంచాలి అనేసి ఈ పరిసరాలను అత్యంత సుందరంగా శోభాయమానంగా మనసు ఆహ్లాద పడే విధంగా ఈ వాతావరణాన్ని అంతా కూడా ఏర్పాటు చేస్తాడట. తర్వాత శ్రీరాముడు సీతాదేవి సమేతంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిసరాలకు ముగ్ధులై వాళ్ళు ఉండాలనుకున్న సమయానికన్నా ఎక్కువ రోజులు ఇక్కడ గడుపుతారట. ఆ సందర్భంగా రాముడు ఏం చేస్తాడంటే, నా కోసము ఆంజనేయ స్వామి ఇంత బాగా చేశాడు కదా, అందుకని నేను అతనికి గుర్తుగా అతని విగ్రహాన్ని చెక్కాలి అనేసి శ్రీరాముడు ఏం చేస్తాడంట, ఒక విగ్రహాన్ని చెక్కుతాడంట. ఆ టైంలో అతనికి పట్టాభిషేకం జరుగుతుంది, రామునికి పట్టాభిషేకం జరుగుతుంది, ఇంకా తొందరగా రావాలి అని అమృత గడియలే అయిపోతుంది. వర్తమానం వస్తుందట. ఎక్కడ? అయోధ్య నుండి అతనికి పట్టాభిషేకం రోజులు దగ్గర పడినాయి కాబట్టి తొందరగా రావాలి అనే వర్తమానం వచ్చేసరికి ఇక్కడ రాముడు ఏం చేస్తుంటాడు, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కడానికి మొదలు పెట్టింటాడు కదా, అంతా అయిపోయే సమయానికి అతనికి వర్తమానం అందినప్పుడు ఆ చిటికన వేలు ఉంటుంది కదా, ఆ చిటికన వేలును చెక్కకుండా ఇంకా హుటాహుటిగా వెళ్ళిపోతాడట. ఆ తర్వాత కొంతమంది రాజులు ఆ విగ్రహానికి చిటికెన వేలు లేదు కాబట్టి ఆ విగ్రహానికి చిటికెన వేలును చెక్కాలి అని శిల్పుల చేత చెక్కించే సందర్భంలో స్వామివారికి రక్తం కారుతుందంట. ఆ రక్తం కారినప్పుడు ఆ టైంలో ఎవరైతే శిల్పి చెక్కుతున్నాడో అతను కూడా మూర్ఛ వచ్చి పడిపోతాడట. సరే అని అప్పటి నుండి కూడా స్వామివారికి ఆ వేలును చిటికెన వేలును చెక్కాలి అనే వాళ్ళ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇదండి ఈ గండి ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర, విశిష్టత అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారికి చిటికెన వేలు లేదు కదా, అది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత అని చెప్పొచ్చు. విశిష్టతనే, ఇంకా లేనిదాన్ని విశిష్టత అంటారేంటి అని అనుకుంటారేమో, కానీ ఎక్కడ కూడా మనకు ఆంజనేయ స్వామికి అన్ని అవయవాలతో అన్ని అంగాలతో ఉంటాడు కదా, ఇక్కడ మాత్రం చిటికెన వేలు లేదు కాబట్టి ఈ స్థల పురాణం ప్రకారము అది ఇక్కడ విశిష్టత. తర్వాత ఇక్కడ నేను ఇందాక మీకు చూపించాను కదా, ఒక నది చూపించాను కదా, ఆ నది పాపాగ్ని. ఈ ఏరియాలో ఈ గండి ఆంజనేయ స్వామి ఈ పరిసర ప్రాంతాలలో పాపాగ్ని అనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా కొండల మధ్యన ఉన్నాడు చూడండి, ఆంజనేయ స్వామి కొండల మధ్యన ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ గండి ఆంజనేయ స్వామి చరిత్రను మీ తెలియని ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.